ఎలా ఉందండి సినిమా? మదర్ సెంటిమెంట్ కూడా పెట్టారు. మదర్ సెంటిమెంట్ పెద్ద చిన్నోనికి, పెద్దోనికి వచ్చి సత్యము. అవునా? వీడు వచ్చి ఉపేంద్ర అట్లా సెంటిమెంట్ కూడా పెట్టారు. తల్లి సెంటిమెంట్ పెట్టినాడు దీంట్లో. అవును, బాగుంది. సెంటిమెంట్ కూడా బాగుంది. పోనీ యాక్టింగ్ ఇది చాలా డిఫరెంట్ గా ఉంటుంది, సరికొత్తగా ఉంటుంది. ఈ పొద్దు ఫుల్ డిఫరెన్స్ ఈ ఫిల్మ్ లో. ఈ ఫిల్మ్ లో కూడా ఫుల్ డిఫరెన్స్ అన్నిటికంటే ఫుల్ డిఫరెన్స్ ఉంది. కామెడీ ఉంది. కామెడీ కూడా చేశాడు. బోర్ కొట్ల. ఆయన అన్ని తీసుకొచ్చేసినాడు సినిమాలో. నీకు నేచర్ చెప్పినాడు, మైండ్ సెట్ గురించి అంతా చెప్పినాడు. లాస్ట్ పేజీలు చించేస్తాడు కదా, లాస్ట్ మిస్ అవ్వకూడదు, ఫస్ట్ మిస్ అవ్వకూడదు. ఎవరికైనా ఇది క్లియర్గా చెప్పే. ఫస్ట్ అండ్ లాస్ట్ ఈ సినిమాలో మిస్ అయితే మధ్యలో వాడు 10 సెకండ్లు కూడా కూర్చోడు, లేసి వచ్చేస్తాడు. ఓకే, ఎవడు కూర్చోలేడు. ఫస్ట్ 15 minutes, లాస్ట్ 20 minutes, ఎస్పెషల్లీ ఫస్ట్ 15 minutes నువ్వు కూర్చొని సినిమా చూస్తే నీకు అర్థం అవుతుంది. మిస్ అవ్వకూడదు. ఇంకోటి వచ్చేమరంటే అంటే ఆయన ఓవరాల్గా చెప్పింది 2 విషయాలు. ఏది చెడుపుకోదండి, ఉండేదాన్ని నీట్గా చూసుకోండి, మనుషులుగా బతకండి. రెండోది, నీ పని నువ్వు చేసుకో, నవ్వుతా ఉండు, ఎవరితో ఇన్ఫ్లుయెన్స్ అవుతే బాధపడతావు. సో పుట్టుక చరిత్ర, నీ కోపం ఎందుకు వస్తుందనేది క్లియర్గా, అంటే అన్ని ఎక్కడి నుంచి చరిత్రలు వచ్చినాయనేది చెప్పినాడు ఆయన. అవన్నీ నువ్వు మేనేజ్ చేసుకో. సో అందుకే లాస్ట్లో ఏం చెప్తాడంటే, ఇంకో రివ్యూ ఇచ్చాడు కూడా, ఇంకోసారి చూసి రివ్యూ ఇస్తానంటే దాని అర్థము ఇంకోసారి చూడు సినిమా అని అర్థం. నీకు అర్థం కాకపోతే ఐఎమ్ నాట్ గోయింగ్ టు పుష్ యూ, నీ ఇష్టం, నీకు అర్థం చేసుకోవాలో బతకాలనుకుంటే ఇంకోసారి చూసుకో అంటాడు. లేదా 112 రూపాయలు ఇచ్చేసి నచ్చితే బాగుందని చెప్పు, నచ్చలేదా తిట్టుకొని గమ్మున అయిపోంటాడు ఆయన. బాగుంది. హిట్ కొట్టాడు. అయితే హిట్ కొట్టాడు. అదేదో గెటప్ పెట్టాడు, పిల్లక పెట్టి, అది వచ్చి డబుల్ యాక్షన్. బాగుంది. వెరైటీగా ఉంది. అన్ని సినిమాలో ఇది వెరైటీగా ఉంది. ఉపేంద్ర సినిమాలో ఇప్పుడు ఎలా ఉంది? ఇది డిఫరెంట్ గా బాగుంది. స్క్రీన్ ప్లే హైలైట్ ఉంటుంది. అదే ఏదో 2040 కూడా టచ్ చేశాడు, ఫ్యూచర్ ఎలా ఉంటుంది. అవును, బాగా కన్వే చేశాడా? బానే ఉంది. మొత్తం బోర్ అయితే కొట్టదు. స్క్రీన్ ప్లే తెలిసిందే కదా, ఏ మూవీ కానీ అంతా బాగుంటుంది. డైలాగ్ ఎట్లున్నాయి? ఉపేంద్ర డైలాగ్ కానీ బాగున్నాయి. బోర్ అయితే కొట్టదు. అంటే అందరూ చూస్తారా? ఫ్యామిలీ వాళ్ళందరూ చూడొచ్చా? అంటే ఫ్యామిలీ కొంచెం లేదు, యంగ్ అయితే బెస్ట్. ఏమైనా యాక్షన్ ఉందా, లేదంటే ఏమైనా బోల్డ్ ఫుల్ ఫైటింగ్స్ ఉన్నాయి? యాక్షన్ సీన్స్ వల్ల. అవును. అంటే బోల్డ్ సీన్స్ ఏం లేవు కదా? రొమాన్స్ అట్లా ఏం లేదు కదా? ఎక్కువ అయితే లేదు. ఉంది కానీ ఎక్కువ అయితే లేదు. సో ఇంట్రెస్టింగ్ గా ఉంది అయితే. ఓకే, మీకు నచ్చింది? ఓకే.